నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్. ఈరోజు దినపత్రికలో వార్తలు చూద్దాం. శ్రీ చైతన్యలో పైశాచికం, యాజమాన్యం నిర్లక్ష్యం, క్రమశిక్షణ చర్యలు శూన్యం. శ్రీ చైతన్యలో ఆత్మహత్యలకు తోడు అరాచకాలు, ఫీజుల వేధింపులే తప్ప విద్యార్థుల సంక్షేమం పట్టని వైనం. స్కూల్ అనుమతి రద్దు చేయాలని బాధితుడి తల్లిదండ్రుల డిమాండ్. అర్ధరాత్రి వేళ విద్యార్థిపై గ్యాంగ్ దాడి, చీపుర్లతో కర్రలతో కొట్టి బూట్లతో తన్ని అరాచకం సృష్టించిన తోటి విద్యార్థులు. మెట్లపై నుంచి పడినట్లుగా తల్లిదండ్రులకు సమాచారం. ఈ పిల్లలు ఇంతగానం కొట్టుకుంటుంటే అందులో ఉన్నటువంటి స్టాఫ్ ఏం చేస్తుంది? ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వాలు ఎందుకు ఈ సంస్థలని పట్టించుకోవడం లేదు? మరి శ్రీ చైతన్య నారాయణ ఏమైనా కొత్తగా అతీత శక్తులు ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు? ఎంత దారుణం! మంచి చదువుల కోసము హాస్టల్లో పిల్లల్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అందులో జాయిన్ చేస్తే ఆ పిల్లలకు రక్షణ లేకుండా పోతే ఇక ఎందుకు అట్లాంటి ఇన్స్టిట్యూషన్లు? నిరంతర మానిటరింగ్ ఉండాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వాలు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ పట్ల ఇన్ని అరాచకాలు జరిగితే, ఇన్ని రోజుకో ఇష్యూ, రోజుకో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇంకొక ప్రమాదం జరిగిందని, దాడులు జరిగాయని, ఇలా రోజుకో ఇష్యూ జరుగుతూ ఉంది శ్రీ చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్లలో. మానిటరింగ్ కొరబడింది. ఆ యాజమాన్యాల్లో పిల్లల పట్ల మానిటరింగ్ లేదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద ప్రభుత్వానికి మానిటరింగ్ లేదు. ఇక మరో వార్త, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిపిఆర్ను తిప్పి పంపాం. రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టీకరణ. కృష్ణా జలాల వివాదం తేలే వరకు సాంకేతిక ఆర్థిక పరిశీలనకు బ్రేక్. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచన. ఎందుకు ఇస్తారు? ఆనాటి నుంచి జల వివాదాలే, ఆనాటి నుంచి కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను తిప్పి పంపించేటువంటి దుస్థితి ఎన్నోసార్లు మోదీ ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తామని బాకాలు కొట్టి మళ్ళీ మొదటికే వచ్చింది. ఇక మరో వార్త, కొత్త పెన్షన్లు ఆలస్యం. నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. వీటి పరిశీలనకే 5-6 వారాలు పట్టే అవకాశం. వెబ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలంటూ ఈ వార్త. ప్రభుత్వాలు మానిటర్ చేసేటువంటి సంస్థలకు కట్టబెడితే ఇలాంటి సాంకేతిక సమస్యలు రావు. ఇక మరో వార్త, 74 లక్షల ఓట్ల గల్లంతు. గడువు పెంచిన సర్ అసంతృప్తే. డిజిటలైజేషన్ 78%. హైదరాబాద్లో డిజిటలైజేషన్ 60%. తెలంగాణలో సర్ ఎఫెక్టు భారీగానే. రాజకీయ పార్టీల్లో గుబులు. తరలిపోయిన సెటిలర్ ఓటర్లు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీగా తగ్గిన ఓటర్లు. రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడే ఓటు హక్కుకు ప్రాధాన్యం ఇచ్చిన ఓటర్లు. సొంత ఊర్లకు సొంత రాష్ట్రాలకు మళ్ళిన ఓటర్లు. అయితే ఇంత భారీగా ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు అసలైన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఓట్లేస్తారు. ఇప్పుడు పెద్ద దెబ్బ ఎవరికంటే, మొదటి దెబ్బ టీడీపీ ఈ రాష్ట్రం లేకుండా అయిపోతుంది. రెండో దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి. టీడీపీకి వేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి వేసేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గ్రేటర్ మున్సిపాలిటీలో దెబ్బ అవుతుంది. ఇది నా అంచనా. ఎందుకంటే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో భారీగా తగ్గిన ఓట్లు అవి ఎవరి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సెటిలర్ల ఓట్లు వాళ్ళు ఇక్కడ తీసేసుకొని ఆంధ్రలో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తానికి లేదు సెటిలర్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎన్యుమరేషన్ ఇక్కడ చేసుకోలేదు. ఇక్కడ చేసుకోకపోవడం వల్ల ఆంధ్ర ఓట్లు మొత్తం అక్కడ వెళ్ళిపోయినాయి. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు కూడా
వాళ్ళ రాష్ట్రాల్లోనే నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 74 లక్షల ఓట్లలో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటే కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండడం, తద్వారా అసలైన తెలంగాణ ప్రజలు మాత్రమే ఓట్లేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో డిజిటలైజేషన్ 60% అయిందంట. అంటే 40% వేరే రాష్ట్ర పనులని అర్థం. అందులో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా తెలంగాణ ఓటర్లు, నికాసైన ఓటర్లు ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటారు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరో వార్త, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, యాగస్థలి వద్ద సీఎం రేవంత్ రెడ్డి. వరుణ మహాయాగం పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు. ఇండ్ల పంపిణీ రభస, మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం. అబద్ధాలు చెప్పొద్దు, అడ్డు తగిలిన కౌశిక్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేయగా వాటిని పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మంత్రి పొంగులేటి సమాధానం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. కేసీఆర్ ప్రభుత్వంలో అర్ధంతరంగా వదిలేసిరంటే నువ్వు అప్పుడేం చేసినావు పొంగులేటి? ఈ మంత్రి నిన్న మొన్నటిదాకా అందులోనే సంసారం చేసిండు. ఈ రాజకీయం చేసినా కూడా కొద్దిగానన్నా విశ్లేషణ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలోనే చేసిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ హయాంలోనే ఈ ఇండ్లను పూర్తి చేయలేదు. వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురైన బీఆర్ఎస్ పార్టీకి. సంపూర్ణంగా నిర్మించలేదు, ప్రజలకు అందరికీ ఇవ్వలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ అందలేకపోయింది, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వలేకపోయారు. దానివల్ల ఆ పార్టీ కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. ఓటమిలో అది కూడా ఒక కారణమైంది. ఈరోజు అదే పార్టీ నుంచి విడిపోయి ఆ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్లో మంత్రి పదవి పొంది ఇప్పుడు పొంగులేటి కావచ్చు, జూపెల్లి కావచ్చు, వీళ్ళందరూ కేసీఆర్ మీద ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన మంచి పరిపాలన 10 సంవత్సరాలు పాలించను అని మనం చెప్పట్లేం, మనం సమర్థిస్తలేం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. మరో వార్త, ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. తన ఇంటిపై జాతీయ జెండా ఎగరేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైడ్రా పక్షపాతంపై ఆగస్టు 15 తర్వాత బీజేపీ పోరుబాట. పార్టీ నేతల్లో విభేదాలు లేవు అని నువ్వు అంటున్నావంటే విభేదాలు ఉన్నాయని అర్థం. మాజీల హవాకు బ్రేక్, పనుల్లో పురోగతి లేదు. మంత్రి ఆగ్రహం. ఇన్ఛార్జ్ డిప్యూటేషన్ బాధ్యతలతో అస్తవ్యస్తం. కీలక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. రెగ్యులర్ అధికారులకు ఇంకా బాధ్యతలు. R&Bలో రిటైర్డ్ అధికారులకి ఇక చెక్. రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకెందుకు మరి అందులో పనిచేస్తున్నారు? ఎవరు సొమ్ము తినాలని? ఇన్నాళ్ళు R&Bలో ఎన్ని అక్రమాలు జరిగినాయో అసలు లెక్కే లేదు. మరో వార్త, ఓ నలుగురు మాట వినడం లేదు, ఎంత చెప్పినా మారటం లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో డీజీపీ సివి ఆనంద్. ఆ నలుగురు ఎవరో మరి. మరొక వార్త, బొగ్గు బంగారంగా మార్చేస్తాం, గుంత తవ్వి పూడ్చిపెట్టి గుప్త నిధుల పేరుతో మోసాలు, నలుగురు అరెస్ట్. ఎవడో కానీ వీళ్ళని ఇట్టోటోళ్ళని జైలు లేచి మళ్ళా బయటికి రాకుండా చేయాలి. అసలు బొగ్గు బంగారం అయిద్దంటే ఈ ప్రపంచాన్ని బంగారం చేయొచ్చుగా మరి. ఎక్కడ దొరుకుతారో వీళ్ళు? లీజు పత్రాలు ఫోర్జరీ, 5 కోట్ల హోటల్ కబ్జా. పత్రాలు తిరిగి ఇవ్వడానికి 2 కోట్లు డిమాండ్. 7గురిపై కేసు నమోదు. తెలుగు అమ్మాయిలతో సైబర్ వల, ఢిల్లీ ముఠా దంద బట్టబయలు. టెలికాలర్ల నియామకం, రుణాల పేరుతో ప్రాసెసింగ్, ఫీజుల వసూలు, బాధితులను బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్. 22 సైబర్ క్రైమ్ కేసులతో ముఠాలకు లింకులు. మెట్రో కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్, భూసేకరణపై స్టే ఎత్తివేత. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల సవరణ.
పీఎం ఏక్తా మాల్ భూములు గోల్మాల్, ప్రైవేట్ డెవలపర్కు దాసోహం భూములని నిధుల్ని దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి. ఈ భారీ కుంభకోణంలో టెండర్లు రద్దు చేసి స్వతంత్ర విచారణ జరపాలి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ. హరీష్ కంటనీరు, పెద్ది సంస్మరణ సభలో భావోద్వేగం. ఉద్యమం సమయంలో ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉన్నట్టు వెల్లడి. నాయకుడంటే పెద్దిలా ఉండాలి కేటీఆర్. ఈ జార్ఖండ్కు సంబంధించిన వార్త ఆంధ్రప్రభలో రాలేదు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. జార్ఖండ్ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా పేపర్ లీకులకు నిరసనగా విధానసభను ముట్టడించిన యువత. భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు ఉద్రిక్తం. నిరసనకారులపై లాఠీలు, టియర్ గ్యాస్, తీవ్ర గాయాలు. జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్. మహతో మద్దతు. సిబిఐ దర్యాప్తుకు మరండి డిమాండ్. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న జార్ఖండ్ సర్కార్. జేపీఎస్సి మాజీ చైర్మన్ కియాంగ్తే అరెస్ట్. ఈడు జోడు లెక్క మారింది. వధూవరుల్లో తగ్గుతున్న వయస్సు అంతరం. వయసు తేడా ఎక్కువ ఉంటే పెళ్లికి నో. 1 నుంచి 3 ఏళ్ల వరకు అయితే ఓకే. తెలుగు రాష్ట్రాల యువతలో దాదాపు 78% మందిది ఇదే మాట. 5 ఏళ్ళు అంతకు మించి తేడా ఉంటే నిర్మోహమాటంగా వద్దంటున్న అమ్మాయిలు. ప్రేమ పెళ్లి చేసుకుంటున్న వారిలో 80% జంటల మధ్య వయసు తేడా ఏడాదిలోపే. తెలుగు రాష్ట్రాల్లో మారిన వివాహ సమీకరణలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. కంపించిన కొలంబియా, 111 మంది మృతి, వందల మందికి గాయాలు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4. కుప్పకూలిన భవనాలు. ప్రాణభయంతో పరుగులు తీసిన జనం. మాజీ మావోలపై కేసుల ఎత్తివేతను పరిశీలిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయిస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం, అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్. కర్రెగుట్టల్లో పర్యటన. లొంగిపోయిన 24 మందికి 1.88 కోట్ల చెక్కు. హెల్త్ కార్డుల పంపిణీ. H1B L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు 9 నుంచి 11 ఫీజు బాదుడు. H1B పొడిగింపు దరఖాస్తులకు $4,000. L1 వీసా పొడిగింపు దరఖాస్తులకు $4,500. ప్రస్తుత నిబంధనల ప్రకారం తొలిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఉద్యోగం మారినప్పుడు 9 నుంచి 11 ఫీజు. ఇకపై పొడిగింపునకు దరఖాస్తు చేసిన ప్రతిసారి ఉద్యోగుల తరఫున సంస్థలు ఆ ఫీజు కట్టాల్సిందే అంటూ ఈ వార్త. కలిసిపోదాం, కలియ తిరుగుదాం. రాష్ట్రంలో త్వరలో అమల్లోకి రానున్న హోమ్ స్టే విధానం. స్థానిక సాంప్రదాయాలు, జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సంస్కృతి గురించి పర్యాటకులు నేరుగా తెలుసుకునే వీలు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అందుబాటులోకి ఈ పద్ధతి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకుంటే నెలలో అనుమతులు అంటూ ఈ వార్త. 5,000 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే. హైదరాబాద్ నుంచి కర్నూలు దాకా సిద్ధమైన అలైన్మెంట్. సెప్టెంబరు చివరిలో కేంద్రానికి డిపిఆర్. కొత్తగా భూసేకరణ లేకుండానే 6 వరుసలు సర్వీసు రోడ్లు, 3 టోల్ ప్లాజాలు, 8 మేజర్, 62 మైనర్ జంక్షన్లు వంటి ఈ వార్త. ఈరోజు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి.